మనకు శత్రువులు ఎక్కువ అవుతున్నారు అంటే మనం తప్పు చేస్తున్నామని కాదు, నిజాలు మాట్లాడుతున్నామని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఈ రోజులలో ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. అవునా? మన జీవితంలో ఎంత సంపాదించినా కూడా గతాన్ని కొనగలిగే ధనవంతుడు ఎవరూ లేరు. ప్రతిసారి ఓడిపోతున్నానని బాధపడే బదులు అసలు ఎందుకు ఓడిపోతున్నాను అని అన్వేషణలో మునిగితే ఓటమి నీ వంక కూడా తొంగి చూడదు. మన ఈ రోజులలో ఒకరిని నమ్మడం అంటే పదునైన కత్తితో మన గొంతు మీద మనమే పెట్టుకోవడమే. కోపం అలాగే ఆవేశం ఈ రెండు ఉన్నవారికి దాదాపుగా మోసం చేయడం రాదు. చేసే వాళ్ళకి కోపం అలాగే ఆవేశం రెండూ ఉండవు. కొందరు నీకు విలువ ఇవ్వలేదని నీ విలువ ఏమీ తగ్గిపోదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువ ఇవ్వని మనుషులకు నువ్వు దూరంగా ఉంటేనే నీ విలువ ఏమిటో వారికి అర్థమవుతుంది. ధైర్యంగా ఉండండి. నువ్వు ఎప్పుడు కూడా ఒకరి సహాయం కోసం ఎదురు చూడకు. నువ్వే ఒకరికి సహాయం చేసే స్థాయికి ఎదగడానికి ప్రయత్నించి చూడు. జీవిత గురించి రెండు ముక్కల్లో చెప్పాలి అంటే కళ్ళకి నచ్చింది చేతికి రాదు, అలాగే మనసుకు నచ్చింది మన జీవితంలోకి రాదు. అదే జీవితం అంటే. మన జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం. దాన్ని దిగమింగడం నేర్చుకోండి. అలాగే అతి భయంకరమైనది నిరాశ. దాన్ని అసలు పట్టించుకోకండి. అన్నిటికన్నా కూడా అతి నీచమైనది అసూయ. దాన్ని ఏ మాత్రం కూడా లక్ష్య పెట్టకండి. మనకు సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీరు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. అందుకే అంటారు, ఏది జరిగినా కూడా మన మంచిగే అని. గుర్తుంచుకోండి. మన జీవిత గురించి 4 సత్యాలు. మొదటిది, ఒంటరిగా ఉండండి. ఎవరు కూడా మీతో చివరి వరకు ఉండరు. రెండోది, మీ బాధను మీలోనే దాచుకోండి, ఎందుకంటే దానిని ఎవరు పట్టించుకోరు. మూడవది, మీ సమయానికి మీరు విలువనివ్వండి, ఎందుకంటే అది మళ్ళీ తిరిగి రాదు. నాలుగోది, ఏం జరిగినా కూడా అంతా మన మంచికే అని అనుకోండి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఎంత జ్ఞానం ఉన్నా వినయాన్ని వీడలేదు సరస్వతీదేవి. ఎంత ధనం ఉన్నా గర్వాన్ని చూపలేదు లక్ష్మీదేవి. ఎంత శక్తి ఉన్నా దౌర్జన్యాన్ని చేయలేదు దుర్గామాత. మన గొప్పగా బతకడానికి ఏవేవో చేయవలసిన అవసరం లేదు. వారి చూపిన దారిలో నడుస్తూనే చాలు. అహంకారాన్ని తొలగించి చూడు. నీకు ప్రతి చోట భగవంతుడు కనిపిస్తాడు. భగవంతుడు ఒక్కడే. నువ్వు ఎలా పిలిస్తే అలా పలుకుతాడు, ఎలా కొలిస్తే అలా కొలు ఉంటాడు. ప్రతి భార్య కూడా తన యొక్క భర్త మనసులో తనకు ఒక ప్రత్యేక స్థానం ఉండాలి అనుకుంటుంది. కానీ అలా అనుకున్న చాలామంది భార్యలలో చివరికి నిరాశే మిగిలింది. అవునా? నీ భార్యపై పంతాన్ని కాదు, ప్రేమని చూపించు. అప్పుడు నీ భార్య నువ్వు అడగకుండానే నీ దారిలోకి వస్తుంది. ఎవరినైనా సరే మన దారిలోకి తెచ్చుకోవాలంటే వారిపై చూపించాల్సింది అధికారంను, గర్వాన్ని కాదు, ప్రేమని చూపించండి. ఇక ప్రేమ చెయ్యలేని పని అంటూ ఏదీ లేదు. గుర్తుపెట్టుకోండి. కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్యకు ఏం కావాలో, ఏం వద్దో, ఎప్పుడు కావాలో ఎప్పుడు వద్దో కూడా అర్థం చేసుకోలేని భర్తలు కొందరు ఇంకా ఉన్నారు. దానికి వారు చెప్పే సమాధానం ఏంటిదంటే ఆడదాని మనసు అస్సలు అర్థం కాదు అని. భార్యతో తప్పుగా మాట్లాడేవాడు, అలాగే భార్యను చులకన భావంతో చూసేవాడు జీవితంలో ఎప్పటికీ అభివృద్ధిలోకి రాలేడు. ఒక వివాహమైన స్త్రీని ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మర్యాద, గౌరవ, ప్రేమ చూపించినా చూపించకపోయినా తను తన బాధల్ని భరించేలా, అలాగే కన్నీళ్లను దిగమింగుకునేలా, అవమానాలను తట్టుకునేలా చెయ్యగలిగేవారు ఎవరు అంటే తన భర్త. అతని ప్రేమ ఉంటే చాలు. తను ఎన్ని అవమానాలనైనా
ఎన్ని కష్టాలనైనా ఎంత బరువైన మోయగలదు. తన మొత్తం జీవితంలో ఒక స్త్రీకి కావాల్సింది కేవలం తన భర్త ప్రేమ మాత్రమే. ఒక భర్త తన భార్యకు ఇవ్వగల గొప్ప బహుమతి ఏమిటి అంటే అతని యొక్క సమయం, అలాగే అతని యొక్క ప్రేమ. 3 ముళ్ళ బంధానికి కట్టుబడి జీవితమంతా కూడా నిన్ను ప్రేమించేది భార్య. అలాంటి భార్యను ఆనంద పెట్టకపోయినా పర్వాలేదు, కానీ బాధ మాత్రం పెట్టకండి. అందుకే మనం ఎప్పుడైనా అందరిని ఇష్టపడాలి. ఇప్పుడు మీరు అందరూ నాతో పాటు ప్రేమంగా ధ్యానించండి. రాధాకృష్ణ. దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.